నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా డాక్టర్ వెన్నెల గద్దర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మాదాపూర్లోని సాంస్కృతిక సారథి కార్యక్రమంలో జరిగిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి హనుమంతరావు, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, విమల, గద్దర్ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడంలో వెన్నెల సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఇనుమడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. డాక్టర్ వెన్నెల నేతృత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తుందని అన్నారు. గద్దర్ అడుగుజాడలో నడుస్తున్న ఆయన కూతురు డాక్టర్ వెన్నెలను సాంస్కృతిక కళా సారథి చైర్పర్సన్ గా నియమించి సముచిత స్థానం కల్పించారని తెలిపారు. డాక్టర్ వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటపాటకు ఆదరణ దక్కలేదని, కళాకారులకు సరైన గుర్తింపు దక్కలేదని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో కళాకారులందరికీ సముచిత గౌరవం లభిస్తుందని వెల్లడించారు. వివిధ కళాకారుల సాంస్కృతిక ఆటపాటలు ప్రజలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపూరి సోమన్న, రేలారే ప్రసాద్, NY అశోక్, మధుప్రియ, తెలంగాణ దండోర రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మీసాల రుద్రమదేవి, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నేతలు నందికంటి రవి, గౌరీ శంకర్, బాబురావు, అన్నానగర్ మురళి, మారుతి గౌడ్, గద్దర్ అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆట పాట ప్రముఖ పాత్ర పోషించింది. అందులో గద్దర్ గారు పాడిన ప్రతి పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ కోసం ఆర్నిశలు తప్పించి తెలంగాణ సాకారం అవడంలో ధనవంతు కృషి చేసినటువంటి గద్దర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు. గద్దర్ గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని బలోపేతం చేయడం కోసమే వారి కుమార్తెన వెన్నెల గారిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చైర్మన్గా నియమించినారు. చాలామంది కళాకారులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా మరి ఆటకి పాటకి తగిన గుర్తింపు లేదన్న ఆవేదనలో ఉన్నటువంటి ఈ తరుణంలో వెన్నెల గారు ఈ సాంస్కృతిక శాఖ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వారందరికీ సంపూర్ణ న్యాయం చేసే విధంగా చేసే దశగా మా ప్రయత్నం ఉంటుంది. పాట పాడుకుంటూ చిన్నం పాట పాడుకుంటూ